सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 6 గంటల 1 నిమిషానికి, సూర్యాస్తమయం 6 గంటల 29 నిమిషాలకి. తిథి ద్వాదశి రాత్రి 3 గంటల 19 నిమిషాల వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి 10 గంటల 13 నిమిషాల వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 6 గంటల 14 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుంచి 3 గంటల 59 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల నుంచి 4 గంటల 54 నిమిషాల వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషాలు. వామన ద్వాదశి. వామన స్మరణ, ఆయన్ని ఆరాధించడం ద్వారా మనం సకల శుభాలు చేకూరుతాయి మనకి. కారణం ఏమిటంటే మిగిలినటువంటి అవతారాలన్నిటిలోనూ కూడా ఆయన అందరికీ ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ వామనమూర్తిగానే పుచ్చుకున్నాడు. ఆ విధంగా మనం ఆయన స్మరణ చేసినట్లయితే మనకు అన్ని కోరికలు తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే నేటి విశేషాలలో దవనోత్సవం. విష్ణుమూర్తికి దవనంతో పూజ చేయాలి. దానివలన మానసిక ప్రశాంతి లభిస్తుంది. విశేషించి ఈరోజు సూర్యోదయం మొదలుకొని అహోరాత్రం అంటే మళ్ళీ సూర్యోదయం వరకు ఏకాహ రూపంలో ఆ విష్ణుస్మరణ చేసినట్లయితే సకల శుభాలు చేకూరుతాయి. ఈరోజు మరో విశేషం ప్రదోషం. సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 నిమిషాలు శివుణ్ణి ఆరాధించడం ద్వారా, కనీసం స్మరించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. నేటి ఆణిముత్యాలు. మనస్సును లోబరుచుకున్నవాడే మర్మం తెలిసిన యోగి. ప్రేమ, భావోద్వేగాలు జీవన సాగరంలో కెరటాల వంటివి. చూసినంతసేపు ఆనందాన్ని ఇస్తాయి తప్ప ఎన్నటికీ తీరాన్ని చేర్చవు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శివాలయాన్ని సోమవారం నాడు ఉదయం పూట దర్శనం చేయాలి. ఎందుచేతనంటే ఉదయాన స్వామివారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకార్చన నిర్వహిస్తారు. శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రతివారు కూడాను పాటించవలసిన నియమంలో చండీ ప్రదక్షిణం విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈ ప్రదక్షిణాన్ని ఒక్కసారి గనక చేస్తే కొన్ని కోట్ల రెట్ల సత్ఫలితం కలుగుతుంది సుమా, శివారాధన రీత్యా అని చెప్పేసి శాస్త్రం. శివునికి అభిషేకం ఎప్పుడూ కూడాను రుద్రభాగం నుంచి చేస్తారు. అంటే ఆ లింగాకృతికి బ్రహ్మ, విష్ణు, రుద్ర అనేటువంటి 3 భాగాలు ఉంటాయి. అందుకే
అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పైభాగం నుంచే వివిధ ద్రవ్యాలతోనూ కొబ్బరి బొండ నీటితోనూ నమక చమక మంత్రాలు చదువుతూ అభిషేకార్చన నిర్వహించినట్లయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆరాధనా తత్వం చేసినటువంటి సత్ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఎందుచేత చేయాలి అంటే ఇది అమృతతుల్యమైనటువంటి అభిషేకార్చన. దేవతలందరూ కూడాను అమృతాన్ని తాగి అమరులయ్యారు. ఈ మానవ జీవితంలో శివాభిషేకమే అమృత తత్వాన్ని ప్రసాదిస్తుంది, ఆరోగ్య ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శివాలయంలో చండీశ్వరుడి దగ్గరకు వెళ్ళి శివద్రవ్యాన్ని ఏదీ కూడాను తస్కరించలేదు అని చెప్పడానికి వీలుగా రెండు చేతుల్ని కూడాను ఇలా అనాలి. మన గోత్రనామాలు పేరు కూడాను ఆయనకు చెప్పుకొని మనం శివాలయం నుంచి బయటికి రావాలి. అందుకే చండీశ్వరుడు ఉన్నటువంటి దేవాలయం దర్శిస్తే చాలా విశేషవంతమైన సత్ఫలితం కలుగుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. ఇంత విశేషతత్వం ఒక శివాలయ దర్శనంలోనే దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణం. శివాభిషేకంలో అభిషేక తీర్థాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకొని చండీశ్వరుడికి నమస్కారం చేసి శివాలయం నుంచి బయటికి వచ్చి కాసేపు కూర్చొని నమస్కృతాంజలి ఘటించి బయలుదేరాలి. ఇది సాంప్రదాయ లక్షణమైనటువంటి శివదర్శన ప్రాముఖ్యత. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. స్థిరముగ నుండి అమ్ముల పొదిన్ రఘువీరుని వెన్క కన్నువై పరిసరముల్ సుసూక్ష్మముగ పరిశీలన చేయుచుందువో పరమ కృతజ్ఞతామతి. శుభమ్మగు నిన్ను స్మరించు వారికిన్ ధరణిజశీల ధీ సమము తావక తత్వము రామబాణమా. ఓ రామబాణమా, నీ శక్తియుక్తులన్నిటినీ కూడా ఆ శ్రీరాముని సేవకు ధర్మకార్య నిర్వహణకు వెచ్చిస్తావు. నీ నుండి మేము నేర్చుకోవలసినది ఎంతైనా ఉన్నది. ఎప్పుడూ కూడా విశ్రమించటం అనేది ఉండదు. రామస్మరణో రామకార్య నిర్వహణో ఏదో ఒకటి చేస్తూ ఉంటావు. స్థిరముగ నుండి అమ్ముల పొదిన్, ఆ శ్రీరాముని అమ్ముల పొదిలో ఉండి యుద్ధం లేని సమయంలో కూడా రఘువీరుని వెనుక కన్నువై, ఆ శ్రీరామునికి వెనుక ఒక కన్ను ఉన్నట్టుగా నువ్వు పనిచేస్తావు. ఆయన వెనుక ఎవరు ఉన్నది, వారు ఏం చేస్తున్నారో అన్నీ స్పష్టంగా ఏమీ తెలియనట్టుగా గమనిస్తూ ఉంటావు. వెనుక కన్నువై పరిసరముల్ సుసూక్ష్మముగా పరిశీలన చేయుచుందువో. ఎక్కడ ఏ వస్తువు ఉన్నది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ కూడా పరమ సూక్ష్మంగా పరిశీలన చేస్తూ ఉంటావు. పరమ కృతజ్ఞతామతి. ఈ రామచంద్రమూర్తి నన్ను మూపున అధివసించేలాగా చేసుకున్నాడు. ఆయన మూపు మీదకి ఎక్కి ఉండే అదృష్టం ఎవరికి కలుగుతుంది? ఆ భావనతో, కృతజ్ఞతతో ఈయనకు నేను ఇంకా ఏ విధమైనటువంటి గొప్ప గొప్ప సేవలు చేయాలి, ఎటువంటి సేవలు అందించాలి అని ఆలోచిస్తూ ఆ వెనుక ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెడుతున్నారో సుస్పష్టంగా చూస్తూ ఆయన యొక్క క్షేమాన్ని, రక్షణని కోరుతూ నిరంతరం పరిశీలిస్తూ ఉంటావు. పరమ కృతజ్ఞతామతి. శుభమ్మగు నిన్ను స్మరించు వారికిన్. నిన్ను స్మరిస్తే చాలు ఓ రామబాణమా, ఎవరికైనా సరే నీ దివ్యశక్తులన్నీ కూడా ప్రసారమై వస్తాయి. ఆ రాముని సేవ, ధర్మకార్య నిర్వహణ శక్తి నీ నుండి అందరికీ కూడా ప్రసారమవుతాయి. ధరణిజ శీల ధీసమము తావక తత్వము రామబాణమా. సీతాదేవి యొక్క వ్యక్తిత్వం,
ఆవిడ యొక్క పవిత్రమైన వ్యక్తిత్వము, ధీసమము, ఆవిడ యొక్క బుద్ధి ఎలా ఆలోచిస్తుందో, శ్రీరాముని క్షేమం కోసం సీతాదేవి ఆలోచించినట్టుగా నువ్వు ఆలోచిస్తావు. ఆవిడ యొక్క దివ్య పవిత్ర వ్యక్తిత్వం వంటి దానవు నువ్వు, ఓ రామబాణమా. ఈనాటి సమాజంలోని దుర్మార్గాన్ని అంతం చేయవలసిన బాధ్యత కూడా నీదే. జై శ్రీరామ్. స్వాగతం సకలలోకనుతాయై, స్వాగతం భువనరాజమహిష్యై. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. ప్రచండ చండీ తత్వాన్ని చెప్తున్నటువంటి శ్లోక పరంపరలో 13వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఇందులో ప్రచండ చండీ స్వరూపమేంటో వివరిస్తున్నారు. స్వరూపం తే వజ్రం వియతి రజసాం సూక్ష్మమహసాం ఉపాధిస్తే స్తోమో భవతి చపలా కాపి తనుభా అరుద్ధా తే వ్యాప్తి బలమఖిల దత్తం బలనిదేహే సహస్రాంశ స్వస్య ప్రభవసి సమస్తస్య చ శివే. ఇది మొత్తంగా ప్రచండ చండీ ఏమిటో అర్థం చేసుకోవడానికి ఒక్క శ్లోకం చాలు అన్నంతగా రచించారు. అమ్మవారి యొక్క స్వరూపం వజ్రము, వజ్రము స్వరూపముగా కలిగినటువంటిది. అయితే వజ్రము అనగానే మన వజ్రాయుధము అని బాగా తెలిసినటువంటి అర్థాన్ని చెప్పుకోవచ్చు. అంటే వజ్రాయుధం ఒక ఆకారం అమ్మవారి స్వరూపం అని చెప్పడం కాదు, వజ్రం అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ వేద పరిభాషలో వజ్రం అంటే ఏమిటి? వజ్రం అంటే దేన్నైనా ఛేదించగలదు, దానిని ఏది ఛేదించలేదు, దాన్ని వజ్రం అంటారు. అలా ప్రపంచంలో దేన్నైనా ఛేదించగలిగేటువంటి శక్తి, దేని చేత ఛేదింపబడని శక్తి ఏదో ఆ శక్తియే వజ్రము. అలాంటి అచ్ఛేద్య శక్తి జగదంబ. ఆ తల్లిని ఏ ఒక్కరూ ఎదుర్కొనలేరు. ఆ తల్లి దేనినైనా ఎలాగైనా మార్పు చేయగలదు గనక వజ్రశక్తి. ఈ ప్రచండ చండీకి చిన్నమస్త అనే పేరుతో పాటు ఐంద్రి, ఇంద్రాణి అనే పేరున్నది. అదేవిధంగా వజ్రవైరోచని అనే పేరు కూడా కనబడుతున్నది. బౌద్ధ శాఖల్లో వజ్రవైరోచని ఉపాసన ఉన్నది. బౌద్ధంలో ఒక తంత్ర విధానం ఉన్నది. ఆ తంత్ర విధానంలో ఉపాసింపబడేది ప్రచండ చండీ. ఎందుకంటే హైందవ ధర్మం యొక్క ఒక శాఖయే బౌద్ధం అని ప్రపంచమంతా తెలిసిన సత్యమే. అందుకే హైందవ ధర్మంలో ఉన్నటువంటి అమ్మవారి మూర్తుల్ని వివిధ నామాలతో వారు ఉపాసన చేస్తున్నారు. ఆ వజ్ర వైరోచనైన తత్వమే వజ్రస్వరూపిణైనటువంటి ప్రచండ చండీ. వియతి రజసాం సూక్ష్మ మహసా. ఈ విశ్వవ్యాపకమైనటువంటి ఆ వజ్రశక్తే ఈ అంతరిక్షంలో రజస్సుగా కనబడుతున్నది. రజస్సు అంటే ధూళి కణాలు, అయితే ధూళి కణాలు కావు, కాంతి కణాలు. సూక్ష్మ మహసాం రజసాం అంటే సూక్ష్మమైనటువంటి కాంతి కణాల రూపంతో అంతరిక్షంలో ఉన్నటువంటిది. ఇది అణుశక్తి అని చెప్పేది. ఇది రేణువులు, రేణువులు అంటే చిన్న చిన్న కాంతి పుంజములు. అందులో అఖండమైన శక్తి ఉంటుంది. ఆ రేణుశక్తే రేణుక అనే వ్యవహారంలో కూడా కనబడుతున్నది. ఇలా వజ్రము, రేణుశక్తి ఈ రెండింటిని చెప్తూ అటువంటి ఆ తల్లి యొక్క దేహస్వరూపము, ఉపాధి రూపం ఎలా ఉన్నది అంటే ఉపాధిస్తే స్తోమో భవతి చపలాకాపి తనుభా. మెరుపు తీగవలే మెరిసిపోతున్నటువంటి దేహకాంతి కలది అన్నారు ఇక్కడ. అంటే ఉమాదేవిగా కనబడే ప్రచండ చండీ దేవి యొక్క విగ్రహ రూపాన్ని ఇక్కడ చెప్పారు. వజ్ర రూపము, సూక్ష్మమైన అణువుల రూపము, మూడవది ఉపాసకుడిని అనుగ్రహించేటువంటి దివ్యమంగళ విగ్రహ రూపము. ఆ విగ్రహ రూపము మెరుపు తీగల కాంతితో ఉన్నది. ఇక్కడ మెరుపు అని చెప్పేటప్పుడు తటిల్లేఖా తన్వీం అనేటువంటి భావాన్ని తెలుసుకోవచ్చు. తటిల్లతా సమరుచి అనే అంశం మనకి లలితా సహస్రనామాల్లో కూడా చెప్తున్నారు. ఆ మెరుపు తీగ అంటే సామాన్యం కాదు. సూర్యచంద్రాది జ్యోతిష్యులన్నిటినీ తనలో కలబోసుకున్నటువంటి ఒక కాంతి పుంజమని చెప్పడానికి మెరుపు తీగ అని వర్ణిస్తున్నారు. ఇలా 3 రూపములు చెప్పడం జరిగింది. అలాంటి ఆ తల్లి ప్రధానంగా బలనిధి. ప్రచండ చండీ అంటే బలస్వరూపిణి, ఇది ప్రధానమైన అర్థం. అందుకే చండీ ఉపాసనలో బలం లభిస్తుంది. మనకి వ్యక్తిగతంగా బలం రావడం, అది శరీరానికి మనస్సుకి బలం. ఆ బలాన్ని ఇవ్వగలిగే శక్తి చండీకి, దుర్గకి ఉన్నది. అందుకే దుర్గా సాధన వల్ల బలం పెరుగుతున్నది. అలాగే ధర్మానికి, దేశానికి బలం పెరగాలన్నా దుర్గా రక్షణ ఉండాలి. అలా ఇక్కడ అరుద్ధా తే వ్యాప్తి బలమఖిల దత్తం బలనిధే.
అమ్మవారు వ్యాపక స్వరూపిణి, వైష్ణవీ దుర్గ. ఆ వ్యాపకత్వానికి అక్కడ అవరోధము లేదు. ఎందుకంటే నీరు వ్యాపించాలి అంటే కొంత మేరకు మాత్రం వ్యాపించగలదు, గాలికి కూడా పరిమితులు ఉన్నాయి కొంత మేరకే. కానీ ఆకాశం కంటే సూక్ష్మమైన శక్తి అయిన అమ్మవారు ఎంతైనా వ్యాపించగలరు. అలాంటి వ్యాపకత్వ శక్తి అరుద్ధా తే వ్యాప్తి. అరుద్ధ అంటే అడ్డగించడం అనేది లేనటువంటి వ్యాప్తి అమ్మవారిది. ఇదే అరుంధతి అనే మాటలో ఉన్నటువంటి అర్థం కూడా. అరుంధతి అని అమ్మవారికి ఒక పేరున్నది. అరుంధత్యమోఘే అని దుర్గాస్తుతి చేస్తారు. ఇది అరుంధతి అని మునిపత్ని అని మాత్రమే కాకుండా అమ్మవారి పేరుని స్వీకరించాలి ఇక్కడ. అంటే అమ్మవారి యొక్క తేజస్సు యొక్క వ్యాప్తిని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు. సూర్యకాంతి మన దాకా వస్తుంటే ఎవరు అడ్డగలరు? శక్తిని ఏ ఒక్కరు అడ్డుకోలేరు. అడ్డుకోలేని శక్తి పేరే అరుంధతి. ఆ మాటను కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇలా వజ్రశక్తి, రేణుకాశక్తి, అద్భుతమైన మెరుపు తీగవలే మెరిసిపోతున్న ఉపాస్య విగ్రహము. 4వది అరుద్ధాశక్తి, ఇదే అరుంధతి శక్తి. అటు తర్వాత 5వ స్వరూపాన్ని చెప్తున్నారు, బలనిధి. బలమునకు నిధి వంటిది. నిధి అంటే తరగనిది నిధి. ఎక్కడైతే సంపద తరగకుండా ఉంటుందో దానికి నిధి అంటారు. అమ్మవారు బలానికి నిధి, అంటే తరగనటువంటి బలం అమ్మవారి దగ్గర ఉన్నది. పైగా సృష్టిలో ప్రతి బలానికి మూలము ఈ బలనిధే. ఈ బలనిధి నుంచే ప్రపంచానికి బలం వస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలం ఉంది. భూమికి ఎంత బలం ఉన్నదో మనల్ని అందరినీ మోస్తూ ఉన్నది. అలాగే వ్యక్తులకి బలం ఉంటుంది, సృష్టిలో ప్రతిదానికి బలం ఉంటుంది. ఇన్ని గ్రహాలని తన ఆకర్షణ బలంతో నడుపుతున్న సూర్యుల్లో ఎంత బలం ఉన్నది. ఇలా గమనిస్తే అనంతమైన అంతరిక్షంలో గ్రహాలు, నక్షత్రాలు, వాటిలో ఉన్న వాతావరణం, జీవులు, ప్రతి వారిలో బలం ఉన్నది. ఇలా ప్రపంచమంతా ఉన్న బలాన్నంతటిని కలిపితే మనం ఎంతో అనుకుంటాం. కానీ ఎంతో అనుకుంటున్న ప్రపంచ బలం అంతా కూడా అమ్మవారి బలంలో లవలేశం మాత్రమే, 1000వ వంతు అన్నారు. దీన్ని బట్టి అమ్మవారి బలాన్ని ఒక్కసారి భావన చేయాలి. విశ్వంలో ఉన్న సమస్త బలము అమ్మవారి బలంలో 1000వ వంతు అంటే అమ్మవారు ఆ బలం ఎలాంటిది? బలనిధి. అందులో వచ్చిన ఒక 1000వ వంతు భాగమే ఈ ప్రపంచమంతా ఉన్నది. అంటే బలం ఒక బిందువంత ఉన్నది, ప్రపంచమంతా వ్యాపించిపోయి. బలం అమ్మలో సింధువంత ఉన్నది. అందుకే బలనిధేహే సహస్రాంశః స్వస్య ప్రభవసి సమస్తస్య చ శివే. ఏ బలము యొక్క 1000వ వంతు ఈ ప్రపంచాన్ని సృష్టించిందో ఆ బలస్వరూపం అమ్మవారు. అందుకే బలనిధి అని చెప్పారు. ఇప్పటి వరకు ప్రచండ చండీ తత్వం అంతటిని మనం ఈ శ్లోకంలో సమీకరిస్తే వజ్రశక్తి, సూక్ష్మమైనటువంటి కాంతి రేణువుల శక్తి, ఉపాసకులను అనుగ్రహించే మెరుపుతీగ వంటి అద్భుతమైన స్వరూపము, ఏ ఒక్కరూ అడ్డుకొనులేని వ్యాపకత్వము కలిగిన అరుంధతి శక్తి, అదేవిధంగా బలనిధి. ఈ విధంగా 5 స్వరూపాల యొక్క తత్వమే ప్రచండ చండీ తత్వము. అందుకే ఈ తల్లిని ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ మనం మనస్సులో పెట్టుకోవాలి. అయితే వజ్రం అనే దానికి దేన్నైనా ఛేదించగలదు, దాన్ని ఎవరు ఛేదించలేరు అని ఒక అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక అర్థం చెప్పుకుందాం. ఈ వజ్రం ఇంద్రుడి ఆయుధం. అక్కడ ఇంద్రుడు పరమేశ్వరుడు. మరి వజ్రం ఏంటి? ఆయన చేతిలో ఉంది. ఒక రాజు చేతిలో రాజదండం ఉన్నట్లుగా ప్రపంచానికి ప్రభువు అయినటువంటి పరమేశ్వరుడు ఇంద్రుడైతే ఆయన చేతిలో వజ్రాయుధం ఉంది. ఈ వజ్రం ఏమిటో వేదం చెప్తోంది. మహద్భయం వజ్రముద్యతం. సృష్టిని శాసించే శక్తి పేరు వజ్రము. ఎందుకంటే ఈశ్వర శాసన భయం వల్లనే సృష్టి అంతా వెళుతోంది. ఇక్కడ ఒక రాజు కొన్ని నియమాలు పెడతాడు, ఆ నియమాలు తప్పితే శిక్షిస్తాడు. ఆ శిక్షకి భయపడి ఆ నియమాలను అందరూ అనుసరిస్తుంటారు. అందుకే రాజశాసనాన్ని గౌరవించి ఆ శాసన భయంతో పనిచేయడం అనేది ఒక రాజ్యంలో ప్రజల్లో కనబడుతుంది. అలాగే విశ్వం అనే రాజ్యానికి విశ్వేశ్వరుడు రాజైతే ఆయన యొక్క శాసన భయమే ఇంద్రశక్తి. ఏ శాసన భయం సృష్టిలో నియమాలను ఏర్పరిచిందో ఆ శాసన భయశక్తే దివ్యమైనటువంటి వజ్రశక్తి. అందుకు వజ్ర శబ్దం వేదంలో అంత గొప్పగా చెప్పబడింది. దీనికి ఉపనిషత్తులు చక్కని వ్యాఖ్యానాన్ని ఇచ్చాయి. మహద్భయం వజ్రముద్యతం అన్న మాటను ఆధారం చేసుకుని భీషాస్మాద్వాతప్పవతే భీషోదేతి సూర్య అని మంత్రం ఉపనిషత్తులో కనబడుతుంది. ఏ పరమాత్మ యొక్క శాసన భయం చేత సూర్యుడు సకాలంలో ఉదయిస్తున్నాడో, వాయువు వీచుతూ ఉన్నదో, జలము ప్రవహిస్తూ ఉన్నదో, ప్రకృతిలో అన్ని నియమములు జరుగుతున్నాయో ఆ పరమాత్మ అయిన పరమేశ్వరుడికి నమస్కారము. అది శాసనశక్తి. ప్రకృతిని శాసించే పరమేశ్వర శక్తి పేరే వజ్రము, ఈశ్వర శాసన శక్తి. ఆ శాసనశక్తి అయిన వజ్రమే వజ్ర వైరోచని, అదే ప్రచండ చండి, అది శాసనశక్తి. అలాంటి శాసనశక్తిని ఎవరైతే అతిక్రమిస్తారో వారిని శిక్షిస్తుంది, ఎవరైతే ఆ శాసనాన్ని ఆమోదిస్తారో వారిని రక్షిస్తుంది. ఇదే సర్వానుల్లంఘ్య శాసన అని మనం లలితా శాస్త్రంలో చదువుకుంటున్నాం. సృష్టిలో ప్రతిదీ ప్రకృతి యొక్క శాసనాన్ని అనుసరించుతూ ఉంటుంది. అలాంటి శాసనశక్తి అయినటువంటి తల్లి. ఈ శాసనశక్తే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో చూస్తుంది.
ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలని నిర్ణయించే శాసనశక్తి పేరే కాలము. అందుకే కాలము వజ్రము అని చెప్తున్నారు. కనుక ఈ వజ్రశక్తి అయిన కాలానికే కాళీ అని వ్యవహారం కనబడుతున్నది. అదే కాళీతత్వం చండీతత్వం ఒక్కటే అనే విషయం తర్వాత శ్లోకంలో కనబడుతున్నది. యత కాల వ్యాజాత్. కనుక కాళీ యొక్క వైభవాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ వజ్రవైరోచని చరణారవిందార్పణమస్తు. కేశవాయ నమః. 11వ అధ్యాయం. ఈ అధ్యాయం 11వ అధ్యాయంలో మన్వంతరాలు మొదలైన వాటి కాల విభాగాన్ని వర్ణించటము, దేవతలు మనుష్యులు మొదలైన వారి ఆయస్సు యొక్క పరిమాణాన్ని చెప్పటము అనేవి వర్ణించబడ్డాయి. మైత్రేయ మహర్షి విదురునికి కాల విభాగం గురించి ఇలా బోధించసాగాడు. పృథివీ మొదలైన వాటి యొక్క అతి సూక్ష్మమైన అంశం ఏదైతే ఉందో అంటే దేనిని అంతకన్నా విడదీయటానికి వీలు కాదో దానినే పరమాణువు అని పిలుస్తారు. ఈ పరమాణువు ఇతర పరమాణువులతో కలిసినప్పుడు కార్యావస్థను పొందుతుంది. ఇలాంటి యొక్క పరమాణువులు కొన్ని కలిసినప్పుడు మానవులకు వాటి సముదాయం కంటే భిన్నమైన వేరే పదార్థం ఉందనే భ్రాంతి కలుగుతుంది. అంటే పరమాణువుల సముదాయము ఒక పదార్థంలా వస్తువులా కనిపిస్తుంది. సూక్ష్మతమ అంశ అయిన ఈ పరమాణువులను కలిగి కార్యరూపంలో ఉన్నటువంటి పృథివీ మొదలైన పదార్థాలు అంటే పంచభూతాలు మొదట తమ స్వరూపంలో ఏ వికారాలు లేకుండా ఒకదానితో ఒకటి కలవకుండా నిలిచి ఉన్నప్పుడు వాటన్నిటి సమగ్ర రూపమే మహత్తత్వం. ఆ ఐక్యావస్థలో సృష్టి ప్రళయము వంటి అవస్థా భేదాలు లేవు. కొత్త పాత అనే కాలభేదము లేదు. సూర్యుడు చంద్రుడు మొదలైన పదార్థ భేదము లేదు. ఈ విధంగా పదార్థములో అతి స్వల్పమైన పరమాణువు మరియు పరమ మహత్తు ఉన్నట్లుగానే పరమాణువు మొదలైన అవస్థ యొక్క ప్రాప్తి వల్ల కాలంలో కూడా అతి స్వల్పమైన అంశము అతి పెద్ద అంశము ఉన్నట్లు మనం గ్రహించవచ్చు. భగవంతుని శక్తి అయిన కాలం కూడా భగవంతుడే. సర్వసమర్థమైన ఈ కాలము సృష్టించబడ్డ పదార్థాల సమూహమంతటినీ వ్యాపించి దానిని విడగొడుతుంది. ఈ కాలము ప్రపంచం యొక్క అతి సూక్ష్మమైన పరమాణువును వ్యాపించి అతి చిన్న ప్రమాణంలోనూ ఉంటుంది. సృష్టి నుండి ప్రళయం వరకు వ్యాపించి అతిపెద్ద ప్రమాణంలోనూ ఉంటుంది. 2 పరమాణువులు కలిస్తే ఒక అణువు అవుతుంది కదా. 3 అణువులను ఒక త్రస రేణు అంటారు. ఈ త్రస రేణువులు మన కంటికి కనిపిస్తాయి. చీకటిగా ఉన్న ఒక గదిలో కిటికీని కట్టిన వలలోని సన్న చిల్లుల ద్వారా కాంతి కిరణాలు లోపలికి ప్రవేశించినప్పుడు ఆ కాంతి కిరణాలలో చాలా తేలికనైన రేణువులు ఆకాశంలోకి ఎగురుతూ కనిపిస్తాయి. వాటినే త్రస రేణువులు అంటారు. కాంతి 3 త్రస రేణువులు వ్యాపించి ఉన్న దూరాన్ని ప్రయాణం చేయటానికి పట్టే కాలాన్ని త్రుటి అంటారు. అటువంటి 100 త్రుటులు కలిసి ఒక వేద అవుతుంది. 3 వేదలు ఒక లవం అవుతుంది. 3 లవాలు ఒక నిమేషం అవుతుంది. 3 నిమేషాలు ఒక క్షణం అవుతుంది. 5 క్షణాలు ఒక కాష్ట, 15 కాష్టల ఒక లఘువు, 15 లఘువులు ఒక ఘటిక లేక నాడిక అవుతాయి. 2 ఘటికలను ఒక ముహూర్తం అంటారు. ఇక్కడ చిన్న భేదం ఉంది.
ఒక్కొక్కప్పుడు పగలు పెద్దదిగాను, మరొకప్పుడు రాత్రి పెద్దదిగాను కనిపిస్తూ ఉంటుంది. దానిని బట్టి 6 లేదా 7 ముహూర్తాల కాలం ఒక ప్రహరం. దానినే మనం యామము లేక జాము అనే పిలుస్తాం. 6 ఫలాల బరువు ఉన్న రాగి పాత్రను తీసుకోవాలి. దానికి అడుగు భాగంలో 4 మినుప గింజల బరువు, 4 అంగుళాల పొడవు ఉన్నటువంటి బంగారు తీగతో ఒక చిల్లును చేయాలి. ఆ పాత్రను నీటిలో ఉంచాలి. అప్పుడు ఆ చిల్లు ద్వారా పాత్రలోకి 4 మానికలు లేక ఒక ప్రస్థము నీరు నిండినాక పాత్ర నీటిలో మునిగిపోతుంది. అలా నీరు నిండి అది నీటిలో మునిగిపోవటానికి పట్టే సమయాన్ని నాడిక లేక ఘటిక అని అంటారు. 2 ఘటికలు ఒక ముహూర్తం అవుతుంది. 6 లేక 7 ముహూర్తాలు ఒక జాము అవుతుంది. మానవులకు 4 జాములు ఒక పగలు, అంతేకాలం ఒక రాత్రి. పగలు రాత్రి కలిసి ఒక రోజు అవుతుంది. అటువంటి 15 రోజులను ఒక పక్షం అంటారు. ఆ పక్షము శుక్లపక్షము, కృష్ణపక్షము అని 2 విధాలు. అయనే చాహనీ ప్రాహు వత్సరో 12 స్మృతః సంవత్సరశతం నృణాం పరమాయుర్ నిరూపితం. ఈ శుక్ల కృష్ణ పక్షాలు 2 కలిసి ఒక నెల అవుతుంది. అది పితృదేవతలకు ఒక రోజు. 2 నెలలు ఒక ఋతువు అవుతుంది. 6 నెలలు ఒక అయనం అవుతుంది. అయనంలో దక్షిణాయనం, ఉత్తరాయణం అని 2 భాగాలున్నాయి. ఆ 2 అయనాలు కలిసిన 12 నెలలను ఒక సంవత్సరం అని పిలుస్తారు. ఈ సంవత్సరం దేవతలకు ఒక రోజుతో సమానం. మానవుల పూర్ణాయుద్ధాయం 100 సంవత్సరాలని వేదాలు చెబుతున్నాయి. కాలస్వరూపుడైన సూర్యుడు, గురువు మొదలైన గ్రహాలతోనూ, అశ్విని మొదలైనటువంటి నక్షత్రాలతోనూ కలిసి ఖగోళ చక్రంలో ఉంటూ సర్వాన్ని శాసిస్తున్నాడు. జగత్తును చుట్టి సంచరిస్తున్నాడు. పరమాణువు మొదలుకొని సంవత్సరంతో కూడిన కాలంలో సూర్యుడు 12 రాసుల్లోనూ సంచరిస్తుంటాడు. ఈ విధమైన సూర్యుడి పరిభ్రమణం వల్లనే కాలచక్ర గమనం మనకు తెలుస్తుంది. ఇది 5 రకాలుగా ఉంది. సూర్యుడు రాశి చక్రాన్ని చుట్టి రావటానికి పట్టేటువంటి కాలాన్ని 372 రోజులు సంవత్సరం అంటారు. గురువు రాశి చక్రంలోకి ఒక రాశి నుండి మరొక రాశికి పయనించటానికి పట్టే కాలాన్ని పరివత్సరం అంటారు. 12 నెలలకు సమానంగా 30 రోజులు చొప్పున 360 రోజులుగా గల కాలాన్ని ఇడావత్సరం అంటారు. చంద్రగతిని బట్టి అమావాస్యతో అంతమయ్యే 12 నెలల కాలాన్ని అనువత్సరము అంటారు. చంద్రుడు నక్షత్రములో సంచరిస్తూ 27 రోజులు మాత్రమే ఒక నెలగా పరిగణించినటువంటి 12 నెలల కాలాన్ని వత్సరము అంటారు. ఇలా కాలానికి పేర్లు ఉన్నాయి. ఈ విధంగా వత్సరము 5 రకాలుగా ఉంది. పంచభూతాల్లో తేజోరూపుడైన సూర్యుడు కాలమనే తన శక్తితో సకల కారణతత్వాల్లోని బీజశక్తిని కార్యోన్ముఖాన్ని చేస్తూ జీవసృష్టిని ప్రకటింపజేస్తాడు. మానవులకు అజ్ఞానం వల్ల కలిగే వ్యామోహాన్ని నశింపజేస్తూ ద్యులోక సంచారం చేస్తూ ఉంటాడు. యజ్ఞాల ద్వారా ఆరాధించే జనులకు స్వర్గము మొదలైన మంగళకరమైన ఫలాలను ఇస్తూ ఉంటాడు. ఇలా 5 రకాలైన సంవత్సరాల రూపంలోనూ సూర్యుడే ఉన్నాడు. ఆయనను పూజించాలి అని మైత్రేయ మహర్షి విదురుణ్ణి బోధించాడు.
అప్పుడు మహాత్ముడైన విదురుడు, మునీంద్ర, పితృదేవతలు, దేవతలు, మనుష్యుల ఆయు ప్రమాణాన్ని మీరు వివరించారు. ఇప్పుడు ముల్లోకాలకు అతీతులై కల్పాలను కూడా మించి నిలిచి ఉండే జ్ఞానుల ఆయు ప్రమాణాన్ని గురించి కూడా నాకు చెప్పండి. పూజ్యులైన మీకు నిశ్చయంగా భగవంతుని స్వరూపమైన కాలగతి తెలుసు. యోగ సిద్ధులైన మీ వంటి జ్ఞానులు జ్ఞానేంద్రియంతో జగత్తును దర్శిస్తూ ఉంటారు కదా అని అన్నాడు. కేశవాయ నమః.